ఇక డీటెయిల్స్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మొత్తం 7 దశలలో దేశంలోని అన్ని లోక్సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 16న సిసి రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలు 2024 స్కెడ్యూల్ విడుదల చేయగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికలకు గాను ఇదివరకే 3 దశల ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేసింది ఈసీ. 4వ దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. 4వ దశలో 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ 25 స్థానాలు, తెలంగాణ 17 స్థానాలకు రానుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. 4వ దశలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో నామినేషన్లకు ఏర్పాటు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 3 విడతల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం 4వ విడతకు సంబంధించి అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఈ నెల 18న విడుదల చేయబోతుంది. 18వ తేదీ నుంచి వెళ్ళి అటు 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. మే 13న ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీకి మిగిలిపోయినటువంటి ఉప ఎన్నికలతో పాటుగా లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను చేశామని ఎన్నికల సంఘం చెప్తా ఉండగా మొత్తానికి అటు ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలో మే 13న అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి ఒకవైపు ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుండగా ఇటు రాజకీయ పార్టీలు ఎన్నికల హోరాహోరీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు మండుతున్నటువంటి ఎండలకు తోడు ఇటు మాటల యుద్ధంతో రాజకీయం కూడా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. మండే ఎండలను కూడా మించినటువంటి వేడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 3 ప్రధానమైనటువంటి పార్టీలు, అటు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మొన్ననే అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాల్లో విజయం సాధించేందుకోసం ఎత్తులకు పై ఎత్తులు రాజకీయం అంతా కూడా ఇటు నుంచి ఇటు మారుతున్నటువంటి అభ్యర్థులతోటి ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా పూర్తిగా హీటెక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహరచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తమ పట్టు సాధించాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2 ప్రధానమైనటువంటి అటు రాష్ట్రంలో కీలకమైనటువంటి హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరంగల్ పార్లమెంటు స్థానంతో పాటు మహబూబాబాద్ పార్లమెంటు స్థానం ఉద్యమాలకు పురిటిగడ్డగా చెప్పుకునేటువంటి వరంగల్లో ఉన్నటువంటి 2 స్థానాలు కూడా కీలకమైనటువంటి స్థానాలు. అవి 2 కూడా ఒకటి ఎస్సీకి రిజర్వుడు, మరొకటి ఎస్టీకి రిజర్వుడు కావడంతో ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక విషయంలోనే అనేక రకాలైనటువంటి అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాల క్రమం తర్వాత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయింది. ఇప్పుడు అభ్యర్థులంతా కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల తరపున ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్లుగా అటు రాజకీయ అభ్యర్థుల వ్యూహాలు తెలిసినటువంటి నేతలను రంగంలోకి దించి ప్రచారాలు సాగిస్తున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. మొత్తానికైతే లోక్సభ ఎన్నికలు మే 13న జరగనుండగా రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండంతో
అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ చూసుకోవడంతో పాటు ఇటు ప్రచారంలో కూడా నిమగ్నమైనటువంటి అభ్యర్థులు ప్రత్యర్థులను ఇరుగున పడేసేందుకోసం మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పైచేయి సాధించేందుకోసం రాజకీయ నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే రాజకీయం మరింతగా జోరందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. రోజు రోజుకు మారుతున్నటువంటి పరిణామాలు రాజకీయ ఎత్తుగడలు చూస్తూ ఉంటే ఈ మండే ఎండలను కూడా ఇక్కడి రాజకీయం మించిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు వరంగల్ అటు మహబూబాబాద్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం 3 ప్రధాన పార్టీలు ప్రతివ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితే కనబడతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. 4వ దశలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 18వ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ పూర్తి స్థాయిలో కూడా అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా 4 విడతలుగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 3 విడతల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. తాజాగా 4వ షెడ్యూల్ను కూడా ఎన్నికల సంఘం ప్రకటించేందుకు సిద్ధమైంది. రేపు నుంచి ఈ కోడ్ అమల్లోకి వస్తుంది. 10 రాష్ట్రాలతో పాటుగా పార్లమెంటుకు జరిగే ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ అయితే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఏపీ తెలంగాణ విషయానికి వస్తే ఏపీలో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు, తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. మే 13వ తేదీన ఎన్నిక జరుగుతుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇక ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషను బందోబస్తులు ఇతరితర వ్యవహారాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తుంది. పూర్తిగా నగదు అలాగే మద్యం పంపిణీకి సంబంధించి ఎన్నికల నియమ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులను కూడా నమోదు చేసింది. రేపటి నుంచి ఇది మరింత విస్తృతం కానుంది. ఇప్పటికే సుమారు 100 కోట్ల విలువైన మద్యం కానీ అక్రమంగా తరలిస్తున్న అంటే లెక్కల్లో చూపించని డబ్బును కానీ ఎన్నికల కమిషను స్వాధీనం చేసుకుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఇది మరింత ఎక్కువ అవుతుంది. ఎక్కడికక్కడ నాకాబందీలు బందోబస్తులు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక 18వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ లైన్లోకి వస్తుంది కాబట్టి నామినేషన్లు వేసేందుకు కూడా ఆయా పార్టీల నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా నామినేషన్ల గడువును ఇచ్చింది. ఈ కోవలోనే ఈ వారం రోజుల్లో తమకు అనుకూలమైన తేదీలను అభ్యర్థులు ఎంచుకొని నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో కూడా రిటర్నింగ్ ఆఫీసర్కు ఇచ్చిన నేపథ్యంలో గతంలో కలెక్టరేట్ పరిధిలో నామినేషన్లు దాఖలు చేయడానికి బదులుగా ఈసారి రిటర్నింగ్ ఆఫీసర్కే నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో కలెక్టరేటే కాకుండా ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో కూడా అభ్యర్థులు తమ నామినేషన్లు వేసుకునే వెసులుబాటు అయితే కలిగింది. ఇక విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి రేపటి నుంచే నామినేషన్లు వేసేందుకు కూడా కొంతమంది నేతలు పార్టీలకు అతీతంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొదటి విడతగా విశాఖ నగరానికి సంబంధించి గంటా శ్రీనివాసరావుతో పాటుగా యలమంచిలి జనసేన అభ్యర్థి విజయబాబు కూడా నామినేషన్ వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 25వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. 27వ తేదీన స్క్రూటినీ అలాగే 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఇక 29వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కూడా అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకునే అవకాశం కల్పించారు. ఈసారి అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయని అన్ని పార్టీల అభ్యర్థులు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రచారానికి సంబంధించి కానీ సభలు సమావేశాలు ఇతర ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతనే నిర్వహించాలనే నిబంధనలు ఉన్నాయి. ఇవి చాలా కఠినతరంగా ఉన్నాయని గతంలో ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి వరకు కూడా ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులకు సంబంధించి ఒకేసారి తాము అనుమతులు తీసుకునే వాళ్ళమని, అయితే ఈసారి ఏ రోజుకు ఆ రోజు అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుందని, ఈ అనుమతులు తీసుకోవడానికే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని అభ్యర్థులు అంటున్నారు. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ తూచా తప్పకుండా ఈ నిబంధనలను పాటించాలని కరాఖండిగా చెప్తున్నారు. మరోవైపు నామినేషన్లకు సంబంధించి అభ్యర్థులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎంపికైన వారు బీఫామ్స్ను పార్టీల నుంచి ఇప్పటికే తెచ్చుకున్న పరిస్థితి. ఈరోజు రేపట్లో రాష్ట్రంలోని మిగిలిపోయిన అభ్యర్థులకు కూడా ఆయా పార్టీలు ఆ బీఫామ్స్ను ఇచ్చే అవకాశం ఉంది.
మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అటు ఎన్నికల కమిషన్ కూడా ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రమంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లనుంది. ఎటువంటి చిన్న వ్యవహారమైనా కానీ పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులతో పాటుగా ఓటర్లు వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ను సంప్రదించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. రైట్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నామినేషన్ల ఏర్పాట్లకు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, మరి నామినేషన్లకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? విక్రాంత్, చెప్పండి. రేపటితో కూడా ప్రారంభం కాబోతుంది. ఏపీలో అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ తో పాటు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నామినేషన్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన ఉప ఎన్నిక కూడా ఉండనున్న నేపథ్యంలో దేశవ్యాప్త సాధారణ ఎన్నికల్లో భాగంగా కూడా 4వ దశ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కోలాహలం కూడా ఇప్పటికే మొదలైంది. ఏప్రిల్ 18న కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. అయితే గత నెలలో కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ కోడ్ అమల్లోకి వచ్చినా కానీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం కూడా రేపటి నుంచి మొదలు కాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు రేపటి నుంచే. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీతో కూడా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలు కానుంది. ఏప్రిల్ 25 వరకు కూడా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26వ తారీఖు నామినేషన్ల పరిశీలన కూడా నిర్వహిస్తారు. నామినేషన్లలో ఉపసంహరణ కూడా చివరి తేదీ ఏప్రిల్ 29 వరకు కూడా గడువు ఉంది. మొత్తం పోలింగ్ మే 13న జరగబోతుంది. ఓట్ల లెక్కింపు మాత్రం జూన్ 4న మాత్రం నిర్వహిస్తారు. ఎలక్షన్ నోటిఫికేషన్ జారీతో కూడా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు కూడా అందరూ సిద్ధం కావాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల సమయం మాత్రం దగ్గర పడింది. మొత్తం 7 దశల్లో కూడా దేశంలోని అన్ని లోక్సభ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా పోలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మార్చి 16న కూడా సార్వత్రిక ఎన్నికల 2024 షెడ్యూల్ విడుదల చేయడంతో కూడా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 19న కూడా తొలి దశ పోలింగ్ కూడా జరగబోతా ఉంది. లోక్సభ ఎన్నికలకు గాను ఇదివరకే 3 దశలకు కూడా ఎన్నికల నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. 4వ దశలో మాత్రం 10 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 96 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 25 స్థానాలు, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తో పాటు జమ్మూ కాశ్మీర్ స్థానాలకు 4వ దశలో మాత్రం ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికోసం ఎన్నికల నోటిఫికేషన్ కూడా రేపు విడుదల కానుంది. దీంతో రేపటి నుంచి కూడా అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 వరకు కూడా నామినేషన్లను దాఖలకు గడువిచ్చింది ఎన్నికల కమిషన్. మొత్తానికి ఇదిలా ఉంటే ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కాబోతుంది. నామినేషన్ల ప్రక్రియ మాత్రం రేపటితోనే ప్రారంభమవుతాయి. నామినేషన్ల దాఖలు మాత్రం ఏప్రిల్ 25 వరకు ఉంటుంది. ఓట్ల ఎన్నికలు మాత్రం మే 13న ఉండబోతున్నాయి. లెక్కింపు విజేతలను మాత్రం జూన్ 4న మాత్రం ప్రకటించబోతా ఉన్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.